అందరికీ నమస్తే. మీ భూపతి ఆషన్న. మనము ఈ ఎస్సీల మీద ఒక సబ్జెక్టు మనం చేసుకుందాం. ఎందుకంటే మనం హక్కుదారులం. ఎస్సీలం అంటేనే హరిజనులుగా పేరు పొందిన మనకు జరుగుతున్న అన్యాయం కోసం మనం ఈరోజు గలం ఇప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీలం అని వాళ్ళు చెప్పుకోలేక కొంతమంది మతం మారిళ్ళు, వేరే మతం మారి ఏ క్యాస్ట్ కానీ, ఎస్సీ కానీ ఎస్టీ కానీ వాళ్ళు వేరే మతాలకు పోయిండు. వాళ్ళకు దళితులం అని చెప్పుకోవడానికి ఇష్టం లేకనే కదా వేరే మతాలకు పోయింది. మరి దళితుల క్యాస్టులు ఇంకా క్యాస్టులు ఎందుకు పెట్టుకొని లోన్లు పొందుతూ అధికారం కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు అనేక ఇతర క్యాస్ట్ పెట్టుకొని పోటీ చేయడం జరుగుతుంది. మీకు దళితులు అంటే ఇష్టం లేకనే కదా మీరు పోయింది. మేము దళితులుగా ఉండలేకనే మతం మారాలి కదా. ఆ మతం మారిన వాళ్ళకు ఈ హిందూ ఎస్సీ సర్టిఫికెట్లు మీకెందుకు అంటే చట్టం ఏమని చెప్తుంది? 1950 పైరా 3 ప్రకారము ఎవరైనా మతం మారినప్పుడు వాళ్ళకి ఎటువంటి సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగాలు పొందడానికి అనర్హులు. ఎస్సీ ఎస్టీ కేసు అనేది వాళ్ళకి వర్తించదు అని చెప్పి చట్టం చెప్తుంది. మీరు దళితులుగా ఉండలేకనే కదా పక్కకు పోయింది. మరి మీకు మాకు సంబంధం ఏముంది? భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిందంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్టికల్ 21 పెట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చిండు. మరి స్వేచ్ఛగా హిందూ దళితులుగా ఉండడం మీకు ఇష్టం లేక అన్న మతంలోకి పోయి ఈరోజు మీరు మా క్యాస్టులు తీసుకొని అంటే క్యాస్ట్ రూపంలో క్యాస్టులుగా మా హిందువుల సర్టిఫికెట్లు కావాలా దొబ్బి తినడానికి మీరు అవసరమైన హిందూ దళితులకు అన్యాయం చేసేది ఇది పద్ధతి కాదు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మాకేం సంబంధం లేదు. మీరు మా 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 హిందూ పేరు చెప్పుకొని క్యాస్ట్ తీసుకొని మాకు రావాల్సిన పథకాలు ఏమున్నాయో మాకు రానికుండా చేసి మీరు అన్న మతంలోకి పోయి ఆడ చందాలు దందాలు చేసుకుంటా మళ్ళీ మా దళితుల సర్టిఫికెట్ల మీద లోన్లు తీసుకొని ఫైరవీలు చేసి లోన్లు ఇప్పిస్తామని చెప్పి రాజకీయ నాయకులు ఏమైనా సంకలు లాక్కుంటూ తిరిగే దొంగ సన్నాసులు నేను చెప్తాను కొంతమందికి. నేను మీ జోలికి రావచ్చు కాదని చెప్పడమే నా ఉద్దేశం. నేను మీకు చెప్తానా, మీరు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజాయితీ పనులు అయితే మా క్యాస్ట్ మా హిందువుల సర్టిఫికెట్ మీకెందుకు అవసరం లేదు కదా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు కమిటీ హాల్ ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో. దానిలో ఎవరు పెట్టాలా? హిందూ దళితుల మేడం మేము పెట్టాలా? అంబేద్కర్ హాల్ ఎవరి కోసం కట్టిళ్ళు? దళితుల కోసం కట్టిళ్ళు, హిందూ దళితుల కోసం కట్టిళ్ళు. నువ్వు రోడ్డు మీద పట్ల చాచూస్ ఉంటాయి, అక్కడ ఏ మతం వాడైనా ఎవరైనా వేసుకోవచ్చు. అది కట్టింది మాత్రం హిందువుల కోసమే. ఎవరైతే దళిత హిందువులు అని చెప్పి హరిజనులు అని చెప్పి పేరు ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం కట్టింది. ఆ కమిటీలు ఎవరుండాలా? భయ్ ఎవరుండాలా? మేము ఉండాలా? మీరెవరు? ఆడవాడు అడ్డమైన వాడికి సహకరిస్తారు కదా అని చెప్పి వాడవాడ పెట్టుకుంటే ఇక్కడ ఊకున్న పరిస్థితి లేదు. పేరేమో పెరుమాళ్ళది, ఆరగించిందేమో అధికారం అన్నట్టుగా ఉన్నది. పేరేమో మాది, మా హిందూ దళితులది. మీకు మాకు సంబంధం లేదు. మీ పని మీరు చూసుకోండి. ఇప్పుడు కొంతమంది దొంగ సన్నాసులు ఉన్నారు, మా సర్టిఫికెట్ తీసుకొని పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా చెప్తా. వాళ్ళకి మూడినాయి. ఇంకా ఊకునేది లేదు. ఇక మేము ఎంతగానో ఓపిక పట్టాలా? మీ పని మీరు చేసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి అక్కడ విగ్రహం ఉంటుంది. ఎక్కడ? పోస్ట్ ఆఫీస్ కార్డు ఉంటుంది, బస్ స్టాండ్ కార్డు ఉంటుంది, సూపర్ మార్కెట్ కార్డు ఉంటుంది, హెడ్ ఆఫీస్ కార్డు ఉంటుంది. ఆడ పోయి వేసుకోండి. అందరు మనిషి కాబట్టి అక్కడ పూలమాలలు వేసుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. కానీ మా కమిటీ హాల్లోకి మీరు రానవసరం లేదు. అది హిందీ దళితుల కోసం కట్టిన కమిటీ హాలు. అక్కడ కమిటీలో ఉండేది ఎవరు ఉండాలా? మా హిందువులు ఉండాలా? హిందీ దళితులు ఉండాలా? రాజకీయ నాయకుల సంఖ్య నాకుంటా ఉంటున్న కొంతమంది పెద్ద మనుషులు లేక చలామణి అయితే దుర్మార్గులు చెప్తాను నేను. మీ దురాతకాలకి అనేక మంది హిందూ దళిత బిడ్డలు అన్యాయం అయిపోయారు. హిందూ దళితులు మోసపోయిళ్ళు. హిందూ దళితుల పొట్టగొట్టుకుంటా మీరు ఆ రాజకీయ నాయకుల సంఖ్యలు నాకుండా ఉండే దొంగ సన్నాసులారా మీకు చెప్తాను. మీకు ఊపునేది లేదు. మిమ్మల్ని మాత్రం ఊపునేది లేదు. మిమ్మల్ని తిరగబడి మీకు ఏం జరగాలో జరుగుతుంది. ఎందుకంటే మేము దళితుల హిందువులుగా మేము ఉన్నాం. మేము హక్కుదారులం. మేము మాట పడుతున్నాం. ఇప్పటికీ ఆడు అరజనులు అని చెప్పి అంటున్నారు మమ్మల్ని.
మా మాదిగని కానీ మాలాట కానీ మా ఎస్సీ హిందువులని మీకు ఇష్టం లేక మీరు బయటికి పోయింది పోనీ, మీకు మాకు సంబంధం ఏముండదు. అంబేద్కర్ అందరి వాడు రోడ్డు మీద పోస్టర్స్ దండేసుకొని పోవడమే మీరు, మీకు మాకు సంబంధం ఏముంది. మా హిందూ దళితులని శవం తీసుకపోతాయంటే కూడా అగ్రవర్ణాలు తీసుకుపోయినా మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లాలో. ఇక మీద మీరు ఊకునే లేదు. ఇప్పుడు ఉన్న ఉపేందర్ గారికి, ఎస్సీ కమిషనర్ ఉపేందర్ గారికి కూడా చెప్తున్నా, దయచేసి ఎవడైనా అన్నమతస్తుడు వచ్చి అక్కడ డ్రామాలు ఆడితే మాత్రము మేము లిస్ట్ పెడతాం. మేము మీకు ఏమేమి పథకాలు ఎవరెవరికి ఇస్తున్నాం అనేది లిస్ట్ తీసుకుంటాము. ఆర్టీఐ ద్వారాగా మేము ఏం చేయాలో మేము చేస్తాం. ఎవరికైనా వచ్చిందంటే మాత్రం తిరుగుబాటు ఉంటుంది. ఫస్ట్ తిరుగుబాటు అవుతుంది. మేము నిజమైన హిందూ దళితులు ఎవరైతే ఉంటాడో క్యాస్ట్ మీద వాడికి వచ్చే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వాళ్ళకి రావాలా. ఎవడో రికమెండేషన్ చేసినా కూడా ఎవరికి ఇవ్వద్దు. నేను చెప్తున్నా, ఉపేంద్ర గారికి చెప్తున్నా, మా కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి, అంకిత్ గారికి చెప్తున్నా, మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీరు అడగండి, కావాలంటే హిందువులను అడగండి. మేము చెప్తాం ఎవరెవరు అన్న మతాలకు పోయిడు, ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రార్థనలు చేస్తున్నారు అనేది మేము చెప్తాం. వాటి ఫోటోలు గీటోలు ఆధారాలు సహా మేము చూపిస్తాం. ప్రతి ఒక్కరు ఉన్నాయి నా దగ్గర, మడత పెడతాం. దయచేసి ఇప్పుడున్న హిందువుల కోసం కట్టిన అంబేద్కర్ భవన్లో, అంబేద్కర్ కమిటీలో ఎవరైతే దళిత సోదరులు, హిందూ దళిత సోదరులు ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టి అగ్రస్థానంలో, నాకు కూడా అవసరం లేదు, మా దళితుల్ని పెట్టాలా, మా హిందూ దళితుల్ని పెట్టాలా. వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళకి ఏదైనా చేసుకోండి ఎక్కడైనా. మేము హక్కుదారులు బిడ్డ, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు చేసిన ద్రోహం ఇంత కాదు. ఇక్కడ ఉన్న అనేక మంది వాళ్ళ రక్తం తాగింది. మీరు వాళ్ళకి లోన్ల రూపాయలు ఇప్పించుకుంటా అన్న మతస్థులు పోయి అక్కడ పోయి డ్రామాలు ఆడుకుంటా ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీల దగ్గర నిలబడి ఫోటోలు దిగి ఆ ఫోటోలని అక్కడ ఎస్సీ కార్పొరేషన్ చూపించుకొని మాకు ఇంత ఉంది, మాకు ఇంత ఉంది, పుడింగి కాలం మేమని చెప్పేసి బుడింగి మాటలు మాట్లాడుకుంటా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అరువులు మా ఎస్సీ దళిత బిడ్డలు ఇంకా కూడా మోసపోతూనే ఉన్నాము. మేము ఇంకా కూడా బాధపడుతున్నాము. మేము ఎవరి జోలికి రాలేదు కదా, మీరు మమ్మల్ని వదిలిపెట్టుకొని వెళ్ళిపోయారు కదా, మాకు మీకు సంబంధం ఏముంది. నేను ఒకటే చెప్తాను, చట్టాలకు అనుగుణంగానే నేను మాట్లాడుతున్నా. 1950 పైరాత్రి చట్టం ప్రకారము ఎవడైనా సరే అన్న మతంలోకి వెళ్ళి క్యాస్ట్ తీసుకుంటే అది చెల్లదు, రద్దు అయిపోతుంది. సర్పంచ్ అయినా సరే, వార్డు మెంబర్ అయినా సరే, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మేయరే కానీ, ఎవరైనా కానీ మాకు వాళ్ళకి సంబంధం ఉండదు. అందరికీ జేబీలు, మాకు కోసం మేము పోట్లాడతాను. మాకు ఎవరితో శత్రుత్వం లేదు. జేబీ అందరికీ ధన్యవాదాలు.